ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్కి సంబంధించి 2023వ సంవత్సరంలో స్పందనలో ప్రభుత్వము ఆక్రమణ రిపోర్ట్ వెళ్ళడం జరిగింది. కంప్లైంట్ తర్వాత కంప్లైంట్ పెట్టి అప్పటి తహసీల్దార్ గారు నోటీస్ ఇవ్వగానే ఫస్ట్ ఒక కోర్టు కేసు ఫైల్ అయింది. కోర్టు స్టేటస్కో ఇచ్చింది 2023లో. స్టేటస్కో ప్రకారం అప్పట్లో ఎవిక్షన్ ఆపేశారు. ఫర్దర్ కోర్టు డిస్పోజ్ చేస్తూ రూల్ ప్రకారం ముందుకు వెళ్ళమంది. మళ్ళీ 2024లో కూడా రూల్ ప్రకారం మళ్ళీ నోటీస్ ఇస్తే మళ్ళీ అగైన్ పిటిషనర్ కోర్టుకు వెళ్ళారు. అప్పుడు కూడా కోర్టు లీగల్గా నోటీసులు ఇచ్చి ఆపర్చునిటీస్ ఇచ్చి ముందుకు వెళ్ళమంది రెండో కేసులో. దాని ప్రకారం మరలా అగైన్ నోటీస్ ఇచ్చాం. ఇచ్చిన తదుపరి కూడా మరలా అగైన్ 2025లో 140/2025 డబ్ల్యూపీ నెంబరు ఎంక్రోచర్ ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు కోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిందండి. జనవరి 8వ తేదీన సర్వే చేసి పిటిషనర్ సమక్షంలో ఎంత ఎంక్రోచ్మెంట్ ఉందో ఐడెంటిఫై చేయమని జనవరి 8న కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. గౌరవ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు 8వ తేదీ జనవరిన మీ అందరికీ తెలుసు ఇక్కడ సర్వే కండక్ట్ చేసాం పిటిషనర్ సమక్షంలో. ఆ రిపోర్ట్ని కోర్టుకి మేము సబ్మిట్ చేసాం జనవరి 21న. ఈ నెల 11వ తేదీన హానరబుల్ హైకోర్టు వారు పిటిషనర్ సమక్షంలోనే సర్వే జరిగి ఎంక్రోచ్మెంట్ నిర్ధారణ అయింది కాబట్టి రిమూవ్ చేయమని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆర్డర్ ప్రకారం మరలా కూడా మేము నోటీస్ ఇచ్చి మీ తాలూకా వాల్యుబుల్ గూడ్స్ అయి ఉంటే పట్టుకొని కీప్ చేసుకోండి అని మేము 48 గంటల ముందు నోటీస్ కూడా జారీ చేసిన తదుపరి చట్ట ప్రకారం ఎవిక్షన్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఎటువంటి ఆరోపణలకు తావులేదు. 2023 నుంచి ఈ అంశం కోర్టులో ఉంది. 3 కోర్టు కేసులు పిటిషనర్ ఫైల్ చేయడం, 3 కూడా ప్రభుత్వానికి ఫేవర్గా రావడం, ఉత్తర్వుల మేరకే ఈరోజు ఎవిక్షన్ చేయడం జరుగుతుందండి. చెప్తాను. పిటిషనర్ కోర్టుకి వెళ్ళింది ఈయన 3వ కేసులో. ఈయన దాని మీద మాత్రమే ఆర్డర్ వచ్చింది. అది 140/2025 కోర్టు ఉత్తర్వు. 2023 నుంచి జరిగిందండి ఇది. అప్పుడు పిటిషనర్ కంప్లైంట్ని బేస్ చేసుకొని మన వాళ్ళు నోటీసులు ఇవ్వడం ఇవన్నీ ఫర్దర్ ఇప్పటికి కోర్టు ఉత్తర్వులు. ఇది 3వ హైకోర్టు కేసు అండి. 3 కేసుల్లో కూడా క్లియర్గా రిమూవ్ చేయమని ఉత్తర్వులు కోర్టు పాస్ చేస్తుంది. నర్సీపట్నంలో పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయ్యేంద్ర భద్ర ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన, ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఈరోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతినిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈరోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది. ఈరోజు చూస్తే ఒక ఇది కూడా మా పార్టీ లీడరు మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తారు. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం. ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈరోజు మా పార్టీ నాయకులందరి మీద మరి కక్షాదిం చేస్తున్నారు. ఒకటే అడుగుతున్నా అయిన పద్ధతి నీ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవరో తెలుసుకొని ఆడి మీద మీ కక్షాదిం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు, మా పార్టీ వాళ్ళు ఏం చేశారు. మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు, మరి ఇక్కడ కొడుతున్నావు. ఎంత దారుణం అంటే ఈరోజు ఒకటే తెలుసుకోవాలి అయిన పాత్రుడు. ఈరోజు ఈ రాష్ట్ర పెద్దలు కానీ నియోజకవర్గాలు కానీ నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. మరి 50 సంవత్సరాలు కాదు నీకు ఇచ్చిన అధికారం. రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం, ఒకటే సంకేతాలు పంపిస్తున్నాం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కనుక మా పార్టీ నాయకులందరితో కూడా వేస్తున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఎంతమంది లేవు. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నర్సీపట్నంలో చాలా మంది ఉన్నాయి. అంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు. అంటే ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను. అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పాలి? అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం అంటున్నాను. ఈరోజు ఎంతోమంది ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిపించి ఇక్కడ 5 మందిని గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చిల్లర శాస్త్రంలో చిల్లర పనులు చేయడం సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను. ఈరోజు అసెంబ్లీలు ప్రారంభిస్తున్నారు, అక్కడ చైర్లో కూర్చుంటావు, ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తావు. ఎంత దాని అంటే మరి తహసీల్దార్ గారు 2 రోజులు అని చెప్పి టైం ఇచ్చారు. మేము అడిగారు తహసీల్దార్ గారిని, సార్ 2 రోజులు టైం ఇచ్చారు, మా వాళ్ళే మరి ఇండివిజువల్గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారో వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు. ఒక ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి అయిన ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా 4 నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాదింపు చర్య. అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం, అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతున్నా. అంటే ఈ విధంగా ఒకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి. నువ్వు చేయాల్సింది అంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం అయిన పద్ధతి అడుగుతున్నాను. నీకు దమ్ముంటే 6 హామీలు అన్నావు, సూపర్ 6 చెయ్యి.
ఈరోజు నర్సీపట్నంలో చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3,000 మంది 3,000 రూపాయలు ఇస్తని చెప్పి నిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు. 1,500 ఇస్తని చెప్పి మహిళలందరూ చూస్తున్నారు. ఉచిత బస్సు ఇస్తని చెప్పి మహిళలందరూ చూస్తున్నారు. రైతులందరూ కూడా 20,000 ఇస్తని చెప్పి అలాంటివి చేయాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయడం సిగ్గు చేయడం చెప్పి ఐదుపత్రికి సందర్భం తెలియపడుతున్నాం. ఒకటే తెలుసుకోవాలి ఐదుపత్రులు ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తున్నాం. ఈరోజు ఐదుపత్రులు చేష్టల వల్ల రేపు రాబోయే రోజులు కూడా అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తుందని చెప్పి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాం. ఇలాంటి తప్పుడు కార్యక్రమం మానండి. ఇప్పటికైనా సరే ఇప్పటికే 2 బిల్డింగ్లు కొట్టారు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బిల్డింగ్లు కొడతారు. ఈ విధంగా ధోరణి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు మీకు. ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతుంది. ఇప్పటికే కూడా మరి ఇక్కడ మరి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు, మార్కింగ్ ఇవ్వండి, మా ల్యాబ్ని పెట్టుకుందాం, ఒక్క పూట టైం ఇవ్వండి, ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అయినప్పటికీ కూడా అధికారులకు ఇద్దామని ఉన్నప్పటికీ కూడా పైనుంచి ఒత్తిళ్ళు, ఎప్పటికప్పుడు ఫోన్లు, పోలీసులకు ఫోన్లు. ఎందుకంటే నాకు అర్థం కాదు. నర్సీపట్నంలో ఎప్పుడు లేని సంస్కృతి కేవలం ఆయన గోడ కొట్టడం వల్ల. ఆ గోడ కొట్టడం ఎవరు తెలుసుకో, నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించుకో. ఎలాంటి సామాన్యులు మాలాంటి వాళ్ళ మీద ఎందుకు అంటాను నేను ఒకటే చెప్తాను. ఈ విధమైన ధోరణి చేస్తే ప్రజలు ఏ విధంగా చేదరించుకుంటారో రాబోయే రోజుల్లో నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. ఇప్పటికే మా సత్యనారాయణ గారు కూడా మరి సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా మేము విధులు కలిగించడం కానీ ఎక్కడ చేయట్లేదు. మీరు చెయ్యండి, కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయొద్దని రేపు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోండి అని చెప్పి ఐదుపత్రిని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది.